శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు వీడియోలో దుర్గమ్మ సందేశం ఏమిటంటే అండి, రేపటి రోజున అనగా ఫిబ్రవరి 20వ తేదీన ఈ మాసంలో రేపటి రోజు శుక్రవారం నాడు నీవు వినబోయేటువంటి శుభవార్త మామూలు శుభవార్త కాదు. మరి ఆ శుభవార్త ఏమిటనేది ఈరోజు వీడియో ద్వారా తెలుసుకో అంటున్నారండి. మరి దుర్గమ్మ ఈ సందేశాన్ని ఏం ఉద్దేశించి మన ముందుకు తీసుకొచ్చారో తెలుసుకుందాము. మరి రేపటి రోజున ఈ సందేశం మనం వింటున్నామంటే తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇది దుర్గమ్మ ప్రణాళిక. అలాగే దుర్గమ్మ మనల్ని ఈ వీడియో వద్దకు చేర్చారు. ఎందుకంటే మనకు ఏదో ప్రత్యక్షంగా చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు. మన జీవితంలో ముందుకు ఏం జరగబోతుందో దాని యొక్క సూచన మన వద్దకు చేరేలా ఈ యొక్క సందేశాన్ని అయితే ఈరోజు మనకు ఈ వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి. మరి మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఒక రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఈ సమయంలో మనకు ఏమనిపిస్తుందంటే మన జీవితంలో ఏ మార్పులు వస్తున్నాయో అవన్నీ కూడా వృధా కావండి. కాబట్టి ఈ వీడియోనైతే పూర్తిగా శ్రద్ధగా వినండి. అలాగే దుర్గమ్మ తన దృష్టిలో ఎల్లప్పుడూ కూడా సంభవిస్తూ ఉంటారండి. కానీ ఆమె నేరుగా వచ్చి మన చెవిలో ఏది కూడా చెప్పరు. ఆమె యొక్క సూచనల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతారు. అయితే ఈరోజు కూడా అదేవిధంగా మనతో ఇక్కడికి వచ్చి ఒక మంచి పిలుపుతో, ఒక మంచి సందేశంలో మన ముందుకొచ్చారు. దీని అర్థం ఏమిటంటే మన జీవితంలో ఏదో ఒక మార్పు అనేది జరగబోతుంది. ఖచ్చితంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక దుర్గమ్మ నాతోనే మాట్లాడుతున్నారు, నేను ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి వారిని అయ్యానని అనుకుంటూ ఉంటాం. కానీ ఇదే రహస్యం. ఆమె ప్రతి బిడ్డను కూడా ప్రేమిస్తారండి. ఆమె తాను ఎంత చిన్నవారుగా భావించినా కానీ ఆమె ఎంత గొప్ప అమూల్యమైనటువంటి వరం తెలుసండి. అలాగే మనకు సమయం వచ్చినప్పుడు దానికి సరైనటువంటి దిశ చూపించడానికి ఆమె ఇచ్చేటువంటి సూచనలు అనేకం ఉంటాయి. బహుశా మనం ప్రస్తుతము ఈ జీవితంలో గందరగోళంలో ఉండవచ్చు. బహుశా మనం మన హృదయంలో భగవంతుడికి ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, లేదా నిరంతరం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక ముందు ఏమవుతుంది మనకు ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే దుర్గమ్మ ఇలా చెప్తూ ఉన్నారండి. మరి అంతకన్నా ముందుగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9032131622. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే వితిన్ డేస్లో ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒకసారి మీరు దుర్గమ్మతో నమ్మకంతో ఒకసారి ఈ గురువుగారు సంప్రదించండి. మీ ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకి ప్రతిరోజు కూడా, అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా మన జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని పూర్తి చేయడానికి మీకు అవసరం. అలాగే ముందుకు వచ్చేటువంటి మార్పులు నిన్ను మరింత కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. చాలామంది ఇన్నాళ్ళు తమ జీవితంలో వచ్చే కష్టాలను ఒక శిక్షగా భావించి ఉండవచ్చండి. కానీ మనకు దుర్గమ్మ ఇలా చెప్తూ ఉన్నారు, ఈ కష్టాలు ఏంటంటే నిన్నేమీ బాధ పెట్టడానికి రాలేదు, నిన్ను మరింత ఎక్కువగా దృఢపరచడానికి మాత్రమే నేను పంపించాను. నువ్వు ఎంత దుఃఖం అనిపించావో, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నావో నాకు తెలియని కావు. కాబట్టి ఇప్పుడు నిన్ను విజయానికి నేను సిద్ధం చేస్తున్నాను. ఇక నేను నీతో ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ భయాలను, సందేహాలను, పరిమితులను వదిలేసినటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ చెను పడింది. అయితే నువ్వు ఊహించినటువంటి అవకాశాలు నీకు లభించబోతున్నాయి. అయితే ఈరోజు కేవలము ఈ వీడియోలో ఏది చెప్తున్నానో మాటలు మాత్రమే కాకుండా ఇది ఒక సందేశంగా భావించి నీ క్షేమంలో నేను నీకు నమ్మకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తున్నాను అంతే. నీ భవిష్యత్తు నీ గతం కంటే కూడా అద్భుతంగా, ఉజ్వలంగా ఉంటుంది. తప్పకుండా నువ్వు వినే తీరాలి. బహుశా
నువ్వు అనుకోని విధంగా ఓటమిని అంగీకరించలేకపోవచ్చు. కానీ నీ ప్రతి ఒక్కటి అంటే ప్రతి పూజను నేను స్వీకరించాను. అయితే నీకు నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను బిడ్డ, నీ ఎదురు చూపులు ఏమీ ముగిసిపోలేదు. నీ ఎదురు చూపు ముగిసే సమయం వచ్చిందంతే. నీ జీవితంలో నీ దశను, నీ ఆలోచనలను, అలాగే నీ కర్మలను అన్నీ కూడా పూర్తిగా మార్చేసే మార్గాన్ని ఇవ్వబోతున్నాను. అలాగే నీకు ఊహించినటువంటి ధనలాభం, నీకు ఊహించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా కూడా ఈ దుర్గమ్మ రేపటిని వినేదిలాగా చేస్తుంది. బ్రహ్మాండంలో అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మనిషి ఓటమిని అంగీకరించబోయేటువంటి సమయంలోనే నేను అన్నీ కూడా ఉన్నాను అనే విధంగా ఏదో ఒక వింత చేస్తాను. కాబట్టి అలాంటిదే నీ జీవితం కూడా. మరి నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏమీ కూడా ముగిసిపోయిందని చెప్పి నువ్వు అనుకోవద్దు. అంటే ఇంతటితో నా జీవితం ముగిసిపోయిందని చెప్పి భ్రమలో అనుకోవద్దు. ఈరోజు నేను నీతో ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నీ కథ ఇంకా ముగిసిపోలేదు. అసలైంది ప్రారంభం అనేది ఇప్పుడే జరగబోతుంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా ఉండు, నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను కదా, నా మీద నమ్మకాన్ని ఉంచు. నేను కాపాడాలని చెప్పి అన్ని విధాలుగా, శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నానో తెలుసా? కాబట్టి నీకు ఇన్ని రకాలుగా నేను సహాయం చేసినప్పటికీ నువ్వెందుకు నన్ను విస్మరిస్తున్నావు? నువ్వెందుకు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు? నువ్వు కోల్పోయిన మార్గం నేను నీకు ఇస్తాను. నువ్వు కోల్పోయిన దానికన్నా కూడా మెరుగైంది నీకు ఇస్తాను. అలాగే నువ్వు చేసినటువంటి ప్రతి పూజ, ప్రార్థన నేను విన్నాను. కాబట్టి ఈరోజు నా వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సందేశ రూపంలో నేను పలకరిస్తున్నాను. నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నీకు అంతా కూడా గందరగోళంగా, ఏదో చికాకు అనిపించవచ్చు. విని విసిగిపోయి ఉండొచ్చు. ఏ ఆశలైతే నువ్వు చింది వేసుకుంటున్నావో ఆ ఆశలకు తగిన విధంగా జరగటం లేని చెప్పి నువ్వు నాతో చెప్తున్నావో ఆ అడ్డంకులన్నీ నిజానికి నేను నిన్ను అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా నీలో చెలరేగేలా చేశాను. ఓపిక, నమ్మకం బలోపేతం చేయాలనుకుంటున్నాను. అంతే. బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి శక్తి ఏమిటో తెలుసా? నిన్ను మరింత కొత్త మార్గం వైపు నెడుతుంది. కాబట్టి ఈ కష్టాలు నీకు ఇంతగా ఎక్కువగా వచ్చాయి. అయితే నీవు ఇంకా ఏ వద్దకు, ఎందుకంటే నువ్వు సంవత్సరాలుగా కోరుకున్నావు. అలాగే ఎన్నో సమస్యలు, ఆటుపోట్లు, కుటుంబ సమస్యలు, అలాగే నలుగురితో అవమానాలు, పడరాని మాటలు, ఇవన్నీ కూడా దాటుకుంటొచ్చావు. అయితే ఇప్పుడు అసలైనటువంటి కొత్త ప్రారంభం జరగబోతుంది. రాత్రి అతి చీకటి సమయం గడిచిపోయింది, వదిలేసాయి. రేపటి రోజున సూర్యుడు ఉదయించబోతున్నాడు కదా, తర్వాత నీ చీకటి రాత్రి పూర్తిగా ముగిసిపోతుంది. ఈ రాత్రి నీ జీవితం యొక్క కొత్త మార్పు అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఈ మార్పు ఎలా వస్తుంది? ఈ మార్పు ఏమైనా చిన్న చిన్న సంఘటనల ద్వారా ఏదైనా అవుతుందా? లేదంటే నువ్వేం వస్తున్నావా, నా దగ్గరికి వచ్చి ఏదైనా మార్పు చేస్తావా, వింత చేస్తావా అని నువ్వు నన్ను అడగవచ్చు. నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. అతను నీకు మార్గాన్ని చూపిస్తారు. ఊహించిన అవకాశాలు నీకు తప్పక పరిచయం చేస్తారు. అంతేకాకుండా ఇవన్నీ మొదలైనప్పుడు నువ్వు భయపడవద్దు. అయితే ఇవన్నీ కూడా ఒక కొత్త వ్యక్తి వల్ల నీకు నా జీవితం మారడం ఏమిటి వింత కాకపోతేనే అనుకోవద్దు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి ఏ పరిచయాల వెనుక ఏం దాగుందో ఎవరికి తెలుసు. ఇప్పటి వరకు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేశారని చెప్పి ఇక మీదట పరిచయం అయ్యేటువంటి కొత్త వ్యక్తులను కూడా అపనమ్మకంతో మాత్రం ఎవరితో మాట్లాడవద్దు. నమ్మకంతోనే మాట్లాడు. నమ్మకంతోనే వారితో వారు ఎలా మాట్లాడుతున్నారో కూడా నీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి వారు ఏం ఉద్దేశించి నీతో మాట్లాడుతున్నారు, ఏం కోరి నీతో మాట్లాడుతున్నారు, ఏం కోరి నీకు దగ్గర అవుతున్నారు, ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించుకో. నీకు జ్ఞానం ఉంది కదా, భగవంతుడు నీకు అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి అలాంటప్పుడు నీ జీవితంలో ఏ మనుషులు ఈ విధంగా నీతో ఆటలాడుతున్నారు, ఎలా నీతో మెలుగుతున్నారు, ఎవరు నీతో మాట్లాడి వదిలేస్తున్నారు, ఇవన్నీ కూడా నీ మనసుకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. బంధాల నుండి నేను చాలా రకాలుగా నేను విముక్తి చేయాలని చెప్పి అనుకున్నాను, కానీ ఏం లాభం లేకుండా పోయింది. కానీ మనిషి అన్న తర్వాత సర్వసాధారణం బంధాల వైపు మొక్కు చూపుతారు. కాబట్టి నువ్వు కూడా అదేవిధంగా ఒకరిని నమ్మావు, ఒకరిని నమ్మలేదు. ఇవంతా కూడా జరిగిపోయింది, వదిలేసాయి. నువ్వు కావాలనుకున్న బంధం నిన్ను చాలా రకాలుగా బాధ పెట్టింది, చాలా రకాలుగా, ఒక రకం అని చెప్పలేను. కానీ నీ నుండి దూరమైంది, తర్వాత మనలా దగ్గరైంది. కానీ నువ్వు మాత్రం ఎవరు నిజమైన వారు, ఎవరు పరాయవరని తెలుసుకోలేక అందరితో కూడా ఏదో ఒక అవసరం అనేది ఏర్పడుతుంది కదా. కాబట్టి ఎందుకు అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో గొడవలు అని చెప్పేసి చాలా ఓర్పుగా నెట్టుకొస్తున్నావు. అది ఇక నీ విషయం నువ్వే చూసుకోవాలి. అయితే నువ్వు నన్ను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వటం నా యొక్క కర్తవ్యం. కాబట్టి ఏ కారణం లేకుండా ఈరోజు ఈ వీడియోని ముందుకు రాలేదు. ఇది యాదృచ్ఛికం అనేది కానే కాదు.
నేను నీ మీద అంటే నీ తలపైన చెయ్యి ఉంచి మరీ చెప్తున్నాను, ముందుకు వచ్చే కాలంలో నీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అయితే నీకు వాటిని నమ్మటం కూడా కష్టంగా అనిపించవచ్చు. కానీ అలాంటివి జరిగినప్పుడు తప్పకుండా నువ్వు అర్థం చేసుకో, ఇవన్నీ కూడా నా వల్లే జరుగుతాయని నువ్వు కృతజ్ఞత భావంతో ఉంటే చాలు. నా కృప అనేది మరింత రెట్టింపోతుంది. నీ మీద నీ భవిష్యత్తు కేవలం భౌతిక వస్తువులతో మాత్రమే నిండి ఉండదు. ఇది నిన్ను మరింత ఎక్కువగా మంచి వ్యక్తిగా మారుస్తుంది. నీ ఆలోచన విధానం మారుతుంది. నీ జీవన విధానం మారుతుంది. ఇది నీకు అసలైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే నా అనుగ్రహం నీకు పూర్తిగా లభిస్తుందో అప్పుడైతే నువ్వు నిన్ను క్షమించుకో. అలాగే నీ చుట్టూ ఉన్న వారిని క్షమించమని వేడుకో. భగవంతుని బహుశా గతంలో నీకేదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటావు కదా, ఆ తప్పులన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మృదు స్వభావంతో భగవంతుని వేడుకో. అయితే నిన్ను నువ్వు క్షమించుకోవడం ఎందుకంటే నువ్వు ఏదైనా తెలిసి తెలియచేసినటువంటి తప్పులు పూర్తిగా క్షమించమని భగవంతుని వేడుకోమని చెప్తున్నాను. ఇక నువ్వు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇప్పుడున్న మార్గం నిన్ను నీ గమ్యం జటబోతుంది. రేపటి రోజున నీ మార్గం అనేది పూర్తిగా తెరుచుకోబోతుంది. ఈ మసకబారినటువంటి జీవితం నుండి పూర్తిగా వెలుగు అనేది నీకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నీ యొక్క అంటే పనితీరు అనేది మెరుగవుతుందన్నమాట. ఈరోజు నీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు, అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క స్నేహాలు, ఇలా అన్ని రకాలుగా కూడా రేపటి రోజు అనేది నీకు ఉపయోగపడుతుంది. నీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుంచుకో. ప్రశాంతత ఇవ్వబోతున్నాను. అలాగే చాలా నమ్మకంతో కొంతమంది వ్యక్తులు నీకు పరిచయం అవుతారు. ముందుకు వచ్చే కాలంలో నీ జీవితంలో ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి నీకు అన్నీ కూడా ఒక గొప్ప మెట్లుగా మారబోతున్నాయి. అంతేకాకుండా నిన్ను నువ్వు అన్ని రకాలుగా కూడా చాలా ధైర్యవంతులుగా బలపరుచుకోతున్నావు. అంతేకాకుండా నువ్వు నీ కథ ముగిసిపోయిందని ఏవేవో ఆలోచిస్తూ ఉన్నావు. అవన్నీ కూడా వృధా ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు. నిజం చెప్పాలంటే ఒక మనిషి తనను తాను ఎప్పుడు అసహించుకుంటాడు తెలుసా? తనను తాను ఎప్పుడు అసహించుకుంటాడు అంటే తన గురించి తాను తక్కువ చేసుకున్నప్పుడు, నా వల్ల కాదు, ఇక నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే, నలుగురు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, నేను ఎప్పుడు కూడా ఇంతేనా, నా జీవితం ఇంతేనా అని అనుకుంటాడో. కానీ భగవంతుడు ఇచ్చిన వాటిలో భగవంతుడు ఏదైతే ఆ వ్యక్తికి ఇస్తాడో వాటి గురించి ఆలోచించడు. లేని వాటి గురించి ఆలోచించి అవి లేవు ఇవి లేవని పాకులాడుతూ ఉంటాడు. కాబట్టి ఉన్న దాంట్లో నీకు ఇచ్చిన దాంట్లో సంతోషాన్ని వెతుక్కో. నిన్ను మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరుంటారు చెప్పు? ఈరోజు సంతోషంగా ఉన్నవాడు రేపు సంతోషంగా ఉండకపోవచ్చు, గ్యారెంటీ లేని రోజులు. మరి నువ్వు ఈరోజు కూడా నీకు ఇచ్చిన సంతోషాన్ని నువ్వు పాడు చేసుకుంటావంటే ఆ తప్పు ఎక్కడి నుండి వస్తుంది? నీలోనే వస్తుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. అలాగే నీకు తగినటువంటి నీకు ఏదైతే ఇచ్చాడో భగవంతుడు, ఆ వస్తువు కావచ్చు, బంధం కావచ్చు, సంతోషం కావచ్చు, డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, గౌరవం కావచ్చు, ఈరోజు ఇచ్చిన వాటిని ప్రశాంతంగా ఈరోజు వాటన్నిటితో గడుపు. ఆనందంగా ఉండు. ఆనందంగా ఉంటున్న సమయంలో నీకు ఏదైనా కానీ ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే చెయ్యి. అంతేకాని ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా ఏదో లేదని చెప్పి వెలితి కోసం ఎదురు చూస్తున్నావంటే మాత్రం అది నీదే తప్పు అవుతుంది. ఉన్న దాంట్లో సంతోషం వెతుక్కో అని దుర్గమ్మ ఈరోజు సందేశాలు పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.